తర్వాత నేను ఈవెంట్స్ అది ఇది కూడా ఇంకా వెళ్ళడం స్టార్ట్ చేసిన. అంటే ఎప్పుడు చాలా ఇంకా తర్వాత ఈవెంట్స్ అది ఇది అన్నట్టు స్టార్ట్ చేశాను. ఇంక కొంచెం అక్కడి నుంచి స్టార్ట్ అయింది మా మధ్య దూరం. అంటే ఇంక మధ్యలో వేరే పర్సన్స్ ఇన్వాల్వ్ ఎంట్రీ అవ్వడం. ఓకే. తెలుసో తెలియకో నావి కూడా కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు. కాకపోతే చేశాను. అది ఒప్పుకున్నాను కూడా. అంటే కావాలని చేసింది కాదు. ఏ తప్పు చేసి ఉంటారు ఆయన విషయంలో మీరు? ఇంకా ఏమో అంటే ఇప్పుడు బయటికెళ్తే మనం నచ్చినా నచ్చకపోయినా కొన్నిటికి మనం ఒప్పుకోవాల్సి ఉంటది. అంటే ఇప్పుడు నేను యాక్టింగ్ ఫీల్డే ఎంచుకున్నా. నాకక్కడ నచ్చినా నచ్చకపోయినా వాళ్ళతో కలిసి ఉండాల్సొస్తది. స్టే చేయాల్సొస్తుంది. అవును. అలా టైంలో కొంచెం అంటే తెలియకుండా కొన్ని మిస్టేక్స్ అయిపోయాయిలే. నాది కూడా మిస్టేక్ ఉంది. బట్ తన్ని అంత నమ్మాను. ఏం చేసినా ప్రతిదీ చెప్పుకున్నాను. తనకి షేర్ చేసుకున్నాను. నాకంటూ ఉంది ప్రపంచం అంటే తను మాత్రమే. నేను ఇంకెవ్వరు అందరు చెప్తుండే, "నువ్వు ఇప్పుడు సంపాదిస్తున్నావు. రూపాయి నీకంటూ పెట్టుకో, పక్కన పెట్టుకో." నా భర్త దగ్గర నేనెందుకు సీక్రెట్ అంటే ఇది నాకదో అలవాటు ఉంది. అంటే ఎవరైనా నమ్మితే నాకంటే ఎక్కువ వాళ్ళని నమ్ముతానింక. ప్రాణం పెట్టేస్తానక్కడ. కానీ ఆ నమ్మకం అట్లా ఎక్కువ నమ్మడం వల్ల నేను చాలా దెబ్బలు తిన్నా. ఏమో మొత్తానికి అయిపోయింది ఆ లైఫ్. ఎండ్ అయిపోయింది. తనకు అంటే